వామ్మో! వాయ్యో! ఇదెక్కడ మెంటల్ మాస్‌రా మామ. సో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ యూట్యూబ్ ఛానల్. సో, మొత్తానికి 'ప్రభాస్' అన్న 'కల్కి' సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది మరి. సో, ట్రైలర్ చూశాక నాకు ఎలా అనిపించింది ఏంటనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ట్రైలర్ అయితే చూశాను మరి. మామూలు లేదు మామ అసలు. గూస్ బంప్స్. ట్రైలర్ చూశాక అర్థమైంది. ప్రతి ఒక్కరు యాక్టర్స్‌తో పాటు మూవీ టీమ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టం అయితే కనపడింది ఒక ట్రైలర్‌లో. సో, మామూలు ఏదో అసలు అదిరిపోయింది. నాకైతే ఇంకా మైండ్‌లోంచి పోవట్లేదు. మైండ్ బ్లాస్ట్ అంతే. హాలీవుడ్ రేంజ్‌లో నిజానికి తెలుగు మూవీ, మన తెలుగు సినిమా అని గౌరవంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు వచ్చిన హాలీవుడ్ మూవీస్‌లో ఈ రేంజ్‌లో అయితే చూడలేదు నేను. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి రేంజ్‌లో అయితే ఉండబోతుందని సినిమా మనకు ట్రైలర్ చూశాక అర్థమవుతుంది. హాలీవుడ్ మూవీస్ చాలానే చూశాను నేను. కానీ ఈ 'కల్కి' సినిమా రేంజ్‌లో మాత్రం నాకు ఏ సినిమా కనపడలేదు. సో, అంత బాగా అనిపించింది నాకు. 'ప్రభాస్' అన్న లుక్స్ గానీ, ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ గానీ, ఇంకా 'అమితాబ్ బచ్చన్' గారి లుక్స్ గానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యాక్టర్స్ మనకు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పెర్ఫార్మెన్స్ గానీ మనకు కనిపిస్తుంది. ఈగరైతే వెయిట్ చేస్తున్నాం మరి. ఇంకా సంతోష్ నారాయణ మ్యూజిక్ అయితే వామ్మో మస్తుంది. డైరెక్టర్ నాగశ్విన్ అన్న అయితే ఒక రేంజ్‌లోకి అయితే ఎదిగిపోతాడు భయ్యా. ఇది మాత్రం పక్కా. ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌తో పాటు హాలీవుడ్ వరల్డ్ టాప్ డైరెక్టర్ రేంజ్‌లో ఎదిగిపోతాడు. ఇది మాత్రం పక్కా భయ్యా. సో, నేనైతే మస్తు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఇంకా చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ట్రైలర్ చూసాక నాకు కడుపు నిండిపోయింది. ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. నోట్లోకెళ్ళి మాట రావట్లేదు. అరిచి నా గొంతు కూడా పోయింది. థియేటర్‌లో చూశాను నేను ట్రైలర్‌ని. సో, ఇంకా మాట్లాడుకుందాం ట్రైలర్ గురించి నెక్స్ట్ వీడియోలో. సో, ఇది మరి ట్రైలర్ చూశాక మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. మినిమమ్ 3,000 కోట్లు కలెక్ట్ చేయొచ్చు. 5,000 కోట్లు కూడా కలెక్ట్ చేయొచ్చు. అంత దమ్మున్న సత్తా ఉన్న సినిమా ఇది మరి. సో, ఇంకా సినిమాలో యాక్ట్ చేస్తున్న చాలా యాక్టర్స్ గురించి అండ్ ఇంకా పూర్తి డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేమ్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంతవరకే మాట్లాడాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా మాట్లాడుకునేది చాలానే ఉంది. సో, ఇది మరి